హలో ఎవ్రీబడి, టుడే అయితే మనం జీబ్రానిక్స్ జూక్ బార్ 9551 అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ఇది చాలామందికి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఇన్స్టాల్ అంటే అది కొంతమందికి ఎర్రర్స్ వస్తాయి, కనెక్ట్ కాదు సౌండ్ బారు అండ్ సబ్ ఊఫరు. అయితే ఇది దానికి మనం సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసామన్నమాట. కంపెనీ లేబులింగ్ ఉంటుంది, కానీ అది రాంగ్ మెథడ్స్ అన్ని రాంగ్ ఇచ్చేసిండు. అయితే మీరైతే చూడొచ్చు, ఇది రిమోటు. సో ఇట్లా 2 బేసెస్, 2 లోపల చిన్న స్పీకర్స్, ఒక పెద్ద సౌండ్ బార్ ఉంటుంది. మనకు ఈ బ్యాక్ సైడు, ఈ సబ్ ఊఫర్ బ్యాక్ సైడ్ ఒక గ్రీన్ కలర్ బ్లూ కలర్ లైట్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఈ బ్లూ లైట్ బ్లింక్ అయితేనే ఉంటుంది. ఇది మీకు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అది స్టాప్ అవుతుంది. ముందైతే మీరు ఇది ఆన్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో దీని పేరైతే మనకు జూక్ బార్ 955 అనేది అయితే మనం ఇక్కడ మీరు చూడొచ్చు. జూక్ బార్ 9551 ఇలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్లూ లైట్ మనకు కాన్స్టెంట్గా అయితే ఉండిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, కంపెనీ లేబులింగ్లో అయితే డైరెక్ట్ ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ పెడుతూనే ఉండాలి, అయితే కనెక్ట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నిజానికి అదైతే కాదు. మనం ఇక్కడ మోడ్స్ ఉంటాయి, ఈ ఇన్పుట్స్ అని, ఇది హెచ్డి, ఏయు, ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ మనం అయితే పేరింగ్ మోడ్లో అయితే ఏయుఎక్స్ మోడ్ అయితే ఉంటుంది దీంట్లో. ఇగో ఏయు అని ఉంటుంది. ఏయు మోడ్లో పెట్టేసి తర్వాత మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది చిన్నది. ఇక్కడ ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే అది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఈ రిమోట్లో ఉన్న పేరు బటన్ అయితే నొక్కితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇదే దీనికి సొల్యూషను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో కనెక్ట్ అయితే ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం సౌండ్. సో ఇందాక చెప్పిన బటన్ అయితే ఇది ఇక్కడ ఉంటుంది చిన్న లైట్ పక్కన. ఇది ప్రెస్ చేసి ఒక 2 సెకండ్స్ పట్టుకుంటే ఇది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక అట్లా చేయొచ్చు ప్రాసెస్.